హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ షైనీ. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే వ్లాగ్ అయితే చేస్తున్నానండి. అస్సలండి నిద్ర అయితే చాలా మత్తుగా ఉందన్నమాట. అస్సలు లేలేకపోతున్నాను. కానీ అయినా కానీ బలవంతంగా లేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వర్షాలు అయితే పడి చాలా చల్లగా ఉందన్నమాట వాతావరణం. ఈ చల్లగా ఉండేసరికి అస్సలు నిద్ర లేలేకపోతున్నామండి. కానీ బలవంతంగా లేచినాను. సో పాపనైతే తీసుకొచ్చాను, పెద్ద పాపని, హెల్త్ బాగాలేకపోతే. సో తనైతే పడుకోందనమాట. అదేవిధంగా మా ఆయన కూడా పడుకో ఉన్నాడు. ఇంకా ఆడవాళ్ళకి అసలు చెప్పనవసరం లేదండి. ఇంకా ఇంటి దగ్గర ఉదయం లేచినప్పటి నుంచి పని చేస్తూనే ఉంటాం అనమాట. సో మనకు ఇల్లు, అదేవిధంగా మన భర్త, పిల్లలు, ఇంట్లో అత్తమామ వీళ్ళే అండి ప్రపంచం. ఇంకా వేరేదేమీ ఉండదన్నమాట. సో అందరికీ అంతేనండి. ఇంకా ఇంట్లో హౌస్ వైఫ్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు. నిద్ర లేచినప్పటి నుంచి పని అయితే చేస్తూనే ఉంటాం అనమాట. సో నిద్ర లేయంగానే అండి నేనైతే డైలీ చెట్లో పువ్వులు అయితే ఫస్ట్ నిద్ర లేయంగానే పువ్వులు చూస్తానండి. చెట్లో పువ్వులు ఉన్నాయా, లేదంటే ఎవరైనా కోసుకొని తీసుకెళ్ళిపోయారా అని చెప్పని ముందు చూస్తాను అనమాట. సో తర్వాత పని చేసుకుంటాను నేను ఏదైనా సరే. ఇంకా పువ్వులు అయితే ఉన్నాయండి చెట్టు నిండా. అదేవిధంగా రెండు రోజా పువ్వులు కూడా పూసాయి అనమాట. సో పువ్వులను చూస్తే చాలండి నాకు చాలా సంతోషం అయితే వేస్తుంది అనమాట. ఇంకా దాంతోపాటు ఏంటంటే నైట్ అయితే ఫుల్ వర్షం పడినట్టుంది. ముగ్గు కూడా లేదండి. ఇంకా నిద్ర లేచాం కదా, ఇంక మొత్తం చిమ్మేసి మళ్ళీ కడిగైతే ముగ్గేద్దామని చెప్పనేసి ఇంకా చిమ్ముతా ఉన్నా అనమాట. సో నిజంగా అండి అప్పటి రోజుల్లో వాళ్ళైతే ఉదయాన్నే 4:30-5 కల్లా లేచేసేవాళ్ళండి. సో అంటే సూర్యుడు వచ్చే లోపే ఏంటి అంటే మొత్తం పనంతా ఫినిష్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పటి కాలంలో ఇప్పుడున్న మన జనరేషన్లో ఏంటి అంటే సూర్యుడు వచ్చి చాలాసేపు అయినా సరే అస్సలు లేయమండి. ఎందుకంటే అలా పడుకో ఉంటాం అనమాట. మరి అప్పటి ఫుడ్ వల్ల, లేదంటే ఇప్పుడు మనం తినే కల్తీ ఫుడ్ వల్ల ఏదో తేడా తెలియదు అనమాట. సో మనం అసలు లేలేకపోతున్నాము. ఎవరైనా డ్యూటీలకి వెళ్ళే వాళ్ళు తప్పనిచ్చి మిగతా ఇంట్లో హౌస్ వైఫ్స్ అంతా ఏంటంటే కొంచెం లేటుగానే లేస్తున్నారు. కానీ చాలామంది ఏంటంటే ఇప్పుడు తొందరగానే లేస్తారండి. ఎందుకంటే పిల్లలకి క్యారేజీలు అయితే కట్టాలి కాబట్టి. సో వాళ్ళకి స్కూల్ బస్సులు అయితే మనకు తొందరగా వచ్చేస్తాయి అనమాట. 8 అట్లా వచ్చేస్తాయి, 7:30, 8 లోపు. సో ఆ టైం కల్లా అంటే లేస్తాం కానీ ఫస్ట్ మనం వంట రూమ్లోకి వెళ్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి వంట ఫస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి బాక్స్ కట్టేసేయాలి కాబట్టి నేరుగా వంట రూమ్లోకి వెళ్తాము. తర్వాత మనము నిదానంగా ఈ పనులన్నీ చేసుకుంటామండి. సో నేనైతే ఇంకా చిమ్మేసాను. ఇట్లా గచ్చి అయితే కడుగుతున్నాను అనమాట నీళ్ళు చల్లేసి. ఇంకా ముగ్గు అయితే వేద్దామని. మాకైతే నెల్లూరులో ఏంటి అంటే నైట్ పూటే వర్షం పడుతుందండి. సో మనం డే టైంలో ఏంటంటే ఇట్లా చల్లి నీట్గా ముగ్గేసుకుంటాము. నైట్ అయితే వర్షం అంతా పడిపోయి ముగ్గంతా పోతుందండి. ఇంకా పెయింట్తో వేసుకుందాము అనుకుంటే అసలు మనకు పెయింట్తో అంటే ఇంకొకసారిగా అలాగే ఉండిపోతుందండి. ఏదన్నా పండుగలు అట్లా వచ్చినప్పుడు ఏంటి అంటే మనం నీట్గా ఇట్లా కడుక్కొని ముగ్గు వేసుకుంటేనే చాలా కళగా ఉంటుంది అన్నమాట. సో పెయింట్ అంటే ఒకటే ముగ్గు ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళైతే ఇట్లా చేసుకుంటారనమాట. సో మనకు అంత వయసు కూడా ఏం లేదు కాబట్టి సో మనం నిద్ర లేచి రోజైనా ముగ్గు వేసుకోవచ్చు కాబట్టి నేనైతే పెయింట్తో అయితే ముగ్గు వేసుకోవట్లేదు. డైలీ ఇట్లా ముగ్గురాయితోనే వేసుకుంటాను అనమాట. ఇంకా చెప్పనవసరం లేదండి, మనకు హౌస్ వైఫ్ అని పేరుంటే చాలన్నమాట. సో ఇంట్లో ఇంకా అస్సలు ఖాళీగా కూర్చోమన్నమాట. కాసేపు కూడా పడుకోలేము. ఎందుకంటే ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటామండి. మనం ఖాళీగా అసలు కుదురుగా కూర్చోలేమన్నమాట. ఇంత కూర్చునే బదులు, ఇంత పడుకునే బదులు మనము ఆ పని చేస్తే కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పని అలాగే ఆలోచిస్తాం అన్నమాట. సో బట్టలు మడత పెట్టుకోవడం, షెల్ఫ్లు క్లీన్ చేసుకోవడం, బూజులు దులుపుకోవడము, అదేవిధంగా బాత్రూంలో అవి కడుక్కోవడం, ఇంకా ఇదే అనమాట. ఒక్క పని అని కాదండి, అసలు చెప్పనవసరం లేదనమాట. చేస్తూనే ఉంటాము. ఇంకా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు అయితే వాళ్ళకి ఏముంటుందండి, వెళ్తారు చక్కగా అక్కడ వర్క్ మాత్రమే చేసుకొని ఇంటికి వస్తారనమాట. హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే నేను కూడా డ్యూటీ చేస్తాను అనమాట. సో కాకపోతే ఏంటంటే అక్కడ వర్క్ కన్నా కానీ మనకు ఇంట్లో వర్క్ ఎక్కువ కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్తున్నానండి. అప్పటి రోజుల్లో వాళ్ళైతే ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నీ ఉండేటివండి. కానీ నిజంగా అండి ఇప్పటి రోజుల్లో వాళ్ళకి మెయిన్ స్వార్థం అయితే వచ్చేసింది అనమాట. ఏంటి అంటే నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా బిడ్డలు వాళ్ళు బాగుంటే చాలు, ఎవరెటన్నా పోనీ
నాకెందుకు, నేను తింటున్నాను కదా, మేము బాగానే ఉంటున్నాం కదా అని స్వార్థం అయితే వచ్చేసింది అనమాట. సో అప్పుడు రోజులైతే అట్లా కాదండి. ఒకరెవరైనా ఇబ్బంది పడుతుంటే అసలు సహాయం చేస్తారనమాట. మేము ఉన్నాము, నీకేం కావాలన్నా కానీ నీకు ఒక తోడుగా ఉన్నాము అని అలా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చెప్పేవాళ్ళే కరువైపోయారండి. ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీ అయిపోయారనమాట. అట్లీస్ట్ కూర్చొని కాసేపు మాట్లాడేదానికి కూడా లేదండి. ఎవరింట్లో వాళ్ళు ఉండిపోతున్నారు. టయానికి వండుకున్నారా, తిన్నారా, ఏదైనా ఉంటే పని ఉంటే చూసుకున్నారా, లేదంటే అలా ఇంట్లో ఉండిపోతున్నారనమాట. అప్పటి రోజుల్లోనే మేలండి. చక్కగా అందరూ బయట కూర్చొని అందరూ హ్యాపీగా జాలీగా మాట్లాడుకుంటూ తమాషగా జోకులు వేసుకుంటూ అలా ఉండేవాళ్ళనమాట. కానీ ఇప్పుడులో అయితే ఆ రోజులు అసలు ఆ మాటలే కరువైపోయాయి అనమాట. సో నిజంగా అండి, నేనైతే మా అమ్మ వాళ్ళదైతే పల్లెటూరు అనమాట. సో అక్కడైతే చెట్ల కింద కూర్చొని అందరం కబుర్లు చెప్పుకుంటా ఆ మాట ఈ మాట అలా ఇలా ఉంటాము. కానీ ఇక్కడ ఏంటి అంటే మన ఇంట్లో మనం ఇంకా అలా ఉండిపోవాలి. సో బయట కూర్చొని మాట్లాడేదానికి కూడా ఎవరు ఉండరు. ఇంకా అలా అయిపోతుంది అనమాట. అప్పుడు ఇలాంటప్పుడు ఏమనిపిస్తుందంటే చక్కగా పల్లెటూరులోనే తీసుకుంటే ఆ చల్లని గాలి వాతావరణము అంతా చాలా బాగుంటుందండి. పచ్చని పైర్లు అన్నీ. సో మనకి ఇక్కడ ఏంటంటే నిద్ర లేచినప్పటి నుంచి దుమ్ము 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 అంటే ఈ కాలుష్యంలోనే ఉండాలన్నమాట. టౌన్ ఏరియా అంటే ఇంకా అసలు చెప్పనవసరం లేదండి. మనకు మెయిన్ బస్సులు, ఈ వాహనాలు, ఆ సౌండ్స్ పొల్యూషన్స్ ప్లస్ ఈ దుమ్ము ధూళి వీటిలోనే ఉంటుందన్నమాట. అదే వాతావరణం క్లైమేట్ అయితే చాలా చక్కగా ఉంటుందండి నిజంగా. ఆ గాలే వేరండి. సో కానీ మనకి ఇంకా తప్పదనమాట. మనం ఒక ఇంటికి వచ్చేసిన తర్వాత మనకు ఇంకా కష్టమైన నష్టమైన అన్నీ ఇంకా మన అత్తగారిల్లే అనమాట. ఆడపిల్లలకంతా ఏంటి అంటే సో అంటే పేరుకి ఆడబిడ్డే కానీ అండి, మనం ఏ ఇంటికైతే సొంతం కాదనమాట. అట్లా అమ్మవారింటికి సొంతం కాదు, అటు అత్తవారింటికి సొంతం కాదనమాట. సో ఏంట్రా వ్లాగ్ అంటుంది, ఏదేదో చెప్తుంది అని మాత్రం అనుకోకండి. సో నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. ఇంకైతే కింద మాకైతే కూలింగ్ అయితే రావట్లేదండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. సో ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా పాల ప్యాకెట్ అయితే ఇరిగిపోతుందండి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. సో అది కూడా గడ్డ అయిపోయిందండి. ఇవన్నీ చూడండి, ఇప్పుడు స్టాక్ అంతా పెట్టున్నాను. అసలు కూల్ డ్రింక్ కూడా తాగలేదనమాట నేను. ఎందుకంటే నాకు కూల్ డ్రింక్స్ అసలు పెద్దగా నచ్చవండి. వాటికి బదులు అయితే చక్కగా ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని మజ్జిగ చేసుకొని తాగడం బెస్ట్ అని చెప్తాను అనమాట. ఈ డ్రింక్స్ అన్నీ అసలు వేస్ట్ అండి. చాలా కెమికల్స్ అన్నీ ఉంటాయి, స్వీట్ ఎక్కువ ఉంటుంది. అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే షుగర్ అయితే అసలు తినకూడదు ఎక్కువగా. కానీ ఎక్కువగా తినేవాళ్ళు ఏంటంటే లైట్గా తగ్గించేసుకోండి. సో పాలు అయితే గడ్డగట్టిపోయాయి అనేసి నేను ఇంకా వాటర్ పట్టి వాటర్లో అయితే పాల ప్యాకెట్ అయితే పెట్టేశాను కరుగుతాయని చెప్పని. ఇంకా ముగ్గు కూడా చూడండి చక్కగా అయితే ఇంకా ఆరిందంటే చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే నైట్ టైం వర్షం పడిపోతుంది, దానివల్ల ముగ్గు అంతా పోతుంది. సో అదేవిధంగా వంట రూమ్ అయితే అసలు చాలా కచ్చిగా ఉందండి. ఇంకా నీట్గా అయితే సర్దుతున్నా అనమాట. ఇంకా అంట్లన్నీ షింకులో వేసేసి ఇంకా సరే మనం ఫస్ట్ డికాషన్ అయితే పెట్టేసుకుందాము అని చెప్పని ఇంకా టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే టీ పొడి అయితే తాజ్ మహల్ యూజ్ చేస్తానండి. ఎందుకంటే తాజ్ మహల్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు చాలా రుచిగా కూడా ఉంటుందండి. టేస్ట్ అయినా రుచి అయినా ఒకటే కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎవరన్నా తాజ్ మహల్ అయితే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. సో డికాషన్ అయితే నేను పెట్టేస్తున్నాను. పాలు అయితే కరగలేదండి. ఇంకా ఇట్లా కరుగుతాయని వాటర్లో అయితే నేను పెట్టాను అనమాట. అదేవిధంగా ఇంకా ఫస్ట్ నిద్ర లేయంగానే టీ అయితే తాగేసేయాలన్నమాట. ఆ టీ తాగందే ఇంకా పని చేసినట్టు కూడా ఏం అనిపించదు. ఇంకా చూడండి దుప్పటైతే ముసుగేస్తుంది అనమాట మా పాప. లేపుతున్నా సరే లేయట్లేదు. అదేవిధంగా మా ఆయన కూడా అలాగే పడుకున్నాడు, లేపుతున్నా లేయట్లేదు అనమాట. ఏమైనా అండి ఇంట్లో పిల్లలు ఉంటేనే మనకు సందడిగా ఉంటుంది. సో ప్లస్ టైం కూడా తెలియకుండా ఉంటుందన్నమాట. సో ఎవరు లేకుండా ఉంటే అలా ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అనిపిస్తుంది. ఎంత హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నా ఏం మాట్లాడతామండి, ఎంతవరకు మాట్లాడతాం అంతవరకే కదా. సో అదే పిల్లలు అయితే చక్కగా వాళ్ళు అటు ఇటు తిరుగుతా, ఇద్దరుంటే పిల్లలు కొట్టుకుంటా, వాళ్ళు నడుచుకుంటా, అసలు నిజంగా అండి ఆ టైమే అసలు అది వేరండి నిజంగా. సో చాలా బాగుంటుంది అనమాట ఆ అరుపులలో గణ ఆనందము. సో ఇంకా దుప్పట్లు అన్నీ అయితే నేను మడత పెట్టేస్తున్నాను. మనకేంటంటే వర్షం పడితే బట్టలు అయితే ఇంకా లోపల వేసుకొని ఆరబెట్టుకొని ఇదే పని అయిపోయిందండి ఈ వారం అయితే.
ఇంకా ఇవి ఆరినట్టు కూడా అనిపించట్లేదు నాకు. సో ఏంటి అంటే ఎండకు బట్టలు ఆరితేనే అండి ఆరినట్టు మనకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఇట్లా ఇంట్లోనే వేసేసి ఫ్యాన్ గాలికి వేసినా కానీ ఆరినట్టు మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో నాకైనా కానీ సరే ఎండ వస్తుందేమో అని చెప్పని ఇంకా బట్టలన్నీ అయితే బయట ఆరబెడదాము ఎండకి అని చెప్పని అయితే తీసుకుంటున్నాను అనమాట. ఎవరమైనా సరే అండి పల్లెటూరులో అయితే మనకు చక్కగా తాళ్ళు అయితే కట్టుకొని మొత్తం అయితే ఇట్లా వేసుకోవచ్చు అనమాట. మనకు ఇక్కడ ఏంటి అంటే మనకు ఉండేదే అంటే టౌన్ ఏరియా అంటే చిన్న చిన్న రూమ్లో చిన్న చిన్న గదులు ఉంటాయి. ప్లేస్ కూడా మనకు ఎక్కువ ఉండదన్నమాట. సో తాళ్ళు కూడా సరిపోవండి బట్టలు ఆరేయడానికి. ఇంకా వర్షాకాలమైనా అదేవిధంగా మనకు మంచు కాలమైనా బట్టలు అయితే ఇంకా ఆరవండి, కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ఎండ కూడా మనకు రాదు. సో ఎండ అంతగా తెలియదు అనమాట, అందుకని చెప్తున్నానండి. ఇంక ఈ వర్షాకాలం మంచు కాలం ఏంటంటే బట్టలు అంటే ఎప్పటి బట్టలు అప్పుడు ఉతికి చక్కగా ఆరేసుకోవడం మేలన్నమాట. సో అన్నీ వడ్డేసుకొని ఒకేసారి ఉతుక్కోవడం కన్నా కానీ పడిన బట్టలు పడినట్టు ఉతికి పెట్టేసుకోవడము మంచిదండి. సో అదేవిధంగా అయితే ఇంకా టీ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. సో ఇంకా టీ తాగే ముందు ఏంటి అంటే నేను నిజంగా అండి ఒక చెంబు నిండా అయితే వాటర్ తాగుతాను అనమాట. సో ఏంటంటే ఉత్తి కడుపుతో ఎప్పుడు ఇట్లా టీ తాగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక చెంబు నిండా అయితే వాటర్ అయితే తీసుకొని అప్పుడు వేడివేడి అయితే తాగాలన్నమాట. మరీ వేడిగా తాగకండి, ఎందుకంటే కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. కానీ చాలామంది వేడివేడిగా గొంతులో పోసుకుంటే కానీ ఆ తలనొప్పి ఏం తగ్గదు అని ఫీల్ అయిపోతూ ఉంటారండి. నిజంగా అయితే తాగాలి, మరీ అంత వేడివేడిగా అయితే తాగకూడదు అనమాట. ఎందుకంటే మనకు కడుపులో కొంచెం చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి కూడా మనము కొంచెం మరీ వేడిగా కాకుండా మరీ అంటే కాలేటట్టు కాకుండా కొంచెం లైట్గా అయితే తాగండి. సో అదేవిధంగా ఏంటి అంటే ఇంకా వంట అయితే చేద్దాం అని చెప్పనేసి ఇంకా నేను రైస్ అయితే తీసుకుంటున్నానండి. ఇంకా కూర కూడా ఏం కర్రీ చేయాలి అంటే మునక్కాయలు అయితే తీసుకొచ్చాను అనమాట. మా పాపకి ఏంటి అంటే మునక్కాయ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. సో పులుసుగా చేయి మమ్మీ, పులుసుగా చేయి అంటది అనమాట. ఇంకా తన కోసం అనేసి ఇంకా మునక్కాయలు అయితే తెచ్చాను. సో మునక్కాయ కర్రీ అయితే చేద్దామని చెప్పని ఫస్ట్ బియ్యం అయితే ఇట్లా నానబెట్టేసుకుంటున్నాను అనమాట. సో మనకు ఎంత అంటే మీరు చూస్తున్నారు కదా, వ్లాగ్స్ అంటే అసలు నిజంగా అండి డైలీ మనం నిద్రలేచి మనం చేసే పనులే ఉంటాయన్నమాట. ఇంకా వరుసగా వ్లాగ్స్ తీద్దామన్నా కానీ డైలీ రొటీన్ అయిపోతుంది అనమాట. అందుకనే అప్పుడప్పుడు మాత్రమే వ్లాగ్స్ అయితే తీస్తున్నానండి. సో ఇంకా ఇద్దరే కదక్క, ఇంకా మీకు ఎక్కువ పని కూడా ఉండదు కదా అంటారు. సో యాక్చువల్గా చెప్పాలి అంటే ఇంట్లో ఇద్దరు కాదండి, ఒకరున్నా సరే మనం పనులు చేసుకోవాల్సిందే. కాకపోతే ఏంటంటే అంతకన్నా కొంచెం ఎక్కువ పని ఉండదు అనమాట, తక్కువ పని ఉంటుంది అంతే తేడాను. కాకపోతే పని అయితే ఉంటుందన్నమాట. ఇంకా టమాటాలు అయితే తెచ్చాను. ఆ టమాటాలు ఏంటి అంటే కుళ్ళిపోయినాయి. అంటే టమాటాలు ఫస్ట్ తెచ్చాడు, అవేంటంటే కుళ్ళిపోయాయి అన్నమాట. సో అవి మళ్ళీ పంపించి నేను తెప్పించానండి. ఎందుకంటే జెంట్స్ కూరగాయలు తీసుకురమ్మని చెప్తే వాళ్ళు అసలు అవంతా ఏం చూడరండి, మొహమాటానికి పోయి వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొచ్చేస్తారనమాట. కానీ లేడీస్ అయితే అట్లా కాదండి, ఆ కాయ ఇలా ఉంది, ఈ కాయ ఇలా ఉందని చెప్పని మనకు నచ్చింది తెచ్చుకుంటాం అనమాట చూసి. సో జెంట్స్ అయితే అట్లా కాదు, మొహమాటానికి పోయి వాళ్ళు వేసింది తెచ్చేస్తారనమాట. కానీ మనమైతే ఇక్కడ లాస్ అయిపోతాం కదా. సో మనం తెచ్చుకున్న వాటిలో లాస్ అయిపోతే ఇంకా ఎలా అండి. అందుకనైతే మనం చూసి తెచ్చుకోవాలన్నమాట. కానీ అది కొంతమందికి నచ్చదు, కానీ నిజంగా అయితే చూసే తెచ్చుకోవాలండి. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు మనం చూసే కదా తీసుకోవాలి. సో మనం ఫీల్ అయిపోయామంటే మనం నష్టపోతాం అనమాట. సో మనం నష్టపోకుండా తెచ్చుకోవాలి. ఇంకా నేనైతే కర్రీ అయితే చేద్దామని చెప్పని టమాటాలు ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాను. ఇట్లా నీట్గా కడిగైతే కట్ చేసుకుందామని చెప్పనేసి. ఇంకా నేనైతే చిన్న పాపని అయితే తీసుకురాలేదండి హాస్టల్ నుండి. పెద్ద పాపకి హెల్త్ ప్రాబ్లం అయితే పెద్ద పాపను మాత్రమే తీసుకొచ్చాను అనమాట. కానీ చిన్నపిల్ల కూడా ఏడుస్తూ ఉందన్నమాట పెద్ద పాపని తీసుకొచ్చేసరికి. ఇంకా 1 డేనే కదా నాన్న, అక్కగా బాగాలేదనే కదా తీసుకెళ్తున్నా అని చెప్పని అది ఇది అని చెప్పని తీసుకొచ్చాను అనమాట. ఈ అమ్మాయి ఏమంటే అస్సలు ఇంకా నేను సాటర్డే అట్లా తీసుకొచ్చాను అనమాట. సండే మమ్మీ ఒక్కరోజే కదా, నేను మండే అయితే వెళ్తా స్కూల్కి అని చెప్పనేసి ఇంకా ఒకటే గోలండి. సో సరేలే అమ్మ, సండే ఉందులే ఇంకా మండే తీసుకెళ్తా అని చెప్పేసరికి అయిపోయింది అనమాట. సో ఇంకా నేను మునక్కాయ కూర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను.
చాలామంది అయితే ఆడవాళ్ళని అయితే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారండి. ఏముంది ఇంట్లో నిద్ర లేచి వంట చేసుకొని పిల్లలకు పెట్టుకోవడమే కదా అంటారు. ఏముందిలే అని చాలా సింపుల్గా అనేస్తారండి. ఏముందిలే అనే దాంట్లోనే చాలా ఎక్కువైతే ఉందన్నమాట. ఎందుకంటే అనేవాళ్ళు ఏంటండి చాలా సింపుల్గా అనేస్తారు. ఏముంటుంది లేడీస్కి, ఏం కష్టం ఉంటుంది, హస్బెండ్ని డ్యూటీకి పంపించేసిన తర్వాత వాళ్ళు చక్కగా ఇంట్లో పడుకొని టీవీ చూసుకుంటా అదే అనుకుంటారు. కానీ నిజంగా అండి, ఒకరి గురించి మనం మాట్లాడేటప్పుడు ఏ విషయంలో అయినా సరే మనము తొందరపాటు అనేది పడకూడదనమాట. నాలుక నుంచి చక్కగా బయటైతే వచ్చేస్తుంది మాట. కానీ ఆ మాట పడే వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ ఎంత ఉంటుందో ఏంటి అనేది. మనం ఏంటండి మాటే కదా అని చాలా సింపుల్గా అనేస్తాం అనమాట. దాని తర్వాత పడే వాళ్ళకే ఆ బాధ అనేది తెలుస్తుంది. సో చాలామంది మగవాళ్ళండి నిజంగా ఆడవాళ్ళని అయితే అస్సలు రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఏముంది తినేసి తిని పందిలాగా పడుకో ఉండడమే, అలా అలా కామెంట్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో దయచేసి చెప్తున్నానండి, ఆడవాళ్ళు మీ మీకు మిమ్మల్ని నచ్చి పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చారు అంటే వాళ్ళు అనుకోబట్టేనండి మీ ఇంటి కాపురం కూడా అంటే చక్కగా మీతో పాటు నిలబడి బిడ్డల్ని కని వాళ్ళని పెద్ద చేసి అంటే మీకు ఒక ఫ్యామిలీలో మీకు ఒక వారసుల్ని అదేవిధంగా వారసురాలని ఇచ్చి మీది ఒక ఫ్యామిలీగా నిలబెడతారనమాట. సో అలాంటి లేడీస్ని అయితే మీరు కామెంట్ అయితే చేయొద్దండి. వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేయండి. అట్లీస్ట్ మీరు కామెంట్ చేయకపోయినా పనిలో హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ కామెంట్ అయితే చేయకండి. చాలామంది అంటుంటారండి, ఇంకేముంది నేను వచ్చేసాను కదా, సో తను ఇంకా వండుకొని తినేసి హాయిగా పడుకో ఉంటుంది అట్లా అనుకుంటూ ఉంటారు. సో మేము నిద్ర లేచి మేము ఎంత పని చేస్తున్నాం అనేది మీకు తెలుస్తుంది. కానీ మీరు అది ఒప్పుకోరండి. ఏదో అనాలి కాబట్టి మాట అయితే అనేసి చక్కగా అనేస్తారనమాట. ఎప్పుడు అండి అలా తక్కువ అయితే చేయొద్దు. లేడీస్ ఎంత కష్టపడతారనేది మాకు మాత్రమే తెలుసు అనమాట. మాకు ఎంత బాధ ఉన్నా సరే మీకు టైం టు టైము అంటే పిల్లలకైనా సరే వాళ్ళు స్కూల్కి వెళ్ళే లోపు ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసేయడం కానీ వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేసి పంపించడం కానీ, అదేవిధంగా మీరు ఆఫీసులకు వెళ్తే మీకు బాక్స్ పెట్టి మీకు టయానికి అన్నీ చేసి టిఫిన్లు అన్నీ పెట్టడం కానీ ఎంత బాగోలేకపోయినా సరే బాధనంతా వెనకేసుకొని మేము ఫస్ట్ ముందు మీకు అన్నీ చేసేస్తామన్నమాట. అంత మేము మీకు ఇస్తామన్నమాట. సో మీరు దాన్ని కొంచెం అర్థం చేసుకుంటే చాలండి. అదేవిధంగా ఏంటంటే నేను మునక్కాయ కర్రీ అయితే వండేసాను, అదేవిధంగా రైస్ కూడా వండేసానండి. ఇంకా గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను అనమాట. ఇంకేంటంటే ఇల్లులు అయితే చిమ్మేసుకొని ఇంకా అంట్లు ఉన్నాయన్నమాట. వంట అయితే అయిపోయింది, ఇంకా అంట్లు ఉన్నాయి. సో అంట్లన్నీ సింక్లో వేసాను. ఇంక ఇల్లులు అయితే చిమ్మేసి నేను ఇంకా అంట్లు అయితే కడిగేస్తే వర్క్ అంతా ఇంకా నాకు ఫినిష్ అయితే అయిపోతుంది అనమాట. సో చూడండి ఎంత చెత్త అయితే ఉందో ఇల్లు. మనం నీట్గా ఇల్లులన్నీ డైలీ చిమ్ముతూనే ఉంటాము. కానీ అండి మనం చేస్తూ ఉంటే చెప్పాను కదా, పని అనేది ఎంతైనా వస్తూనే ఉంటుంది. సర్దుతూ ఉంటే ఇలాంటి చెత్త ఇంకా చాలా వస్తూనే ఉంటుంది అనమాట. సో చూడండి చెత్త అయితే ఎంత వచ్చిందో. ఇంక ఉండేది మీరు ఇద్దరే కదక్క ఇంత చెత్త వచ్చిందా అనుకుంటారు. మనం షెల్ఫ్లో ఎన్ని సర్దే కొద్దీ ఇంకా చెత్త ఇంకా దుమ్ము వస్తూనే ఉంటుంది అనమాట. సో ఇల్లులన్నీ అయితే చిమ్మేసాను. ఇంకా అంట్లు అయితే కడుగుతున్నాను అనమాట. ఇంకా అంట్లు అయితే వంట చేసినట్టు కూడా అండి నేను అంట్లు కూడా ఇంకా సింక్లో అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఒక చక్కగా నీట్గా అయితే ఇవి కడిగైతే ఇంకా పక్కన పెట్టేసుకుంటే మనకి ఇంకా స్నానం చేసి రెడీ అయిపోవడం అనమాట. ఎందుకంటే నేను హాఫ్ డే మాత్రమే సెలవు అడిగాను గుడికి వెళ్దామని చెప్పని. సో ఇంకా మళ్ళీ హాఫ్ డే తర్వాత మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా యాక్చువల్గా అయితే ఇవాళ నాగల చవితి అయితే అండి. నాగల చవితికి ఏంటి అంటే ఇది పబ్లిక్ హాలిడే అయితే కాదు, కాకపోతే మనకు నాగల చవితి అయితే మనము మామూలుగా చేసుకుంటాం అనమాట. ఇంటి దగ్గర అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే పల్లెటూరు కాబట్టి మనకు అక్కడ సజ్జలు అన్నీ దొరుకుతాయండి. చక్కగా అయితే వాటిని నానబెట్టేసి మొలకెత్తిన సజ్జలు అనమాట, బెల్లము అలా వేసుకొని మనం దేవుడికి అయితే ప్రసాదంగా తీసుకెళ్తూ ఉంటాము. సో నాకు అలా ఇష్టం అండి. కానీ నేను ఏంటి అంటే ముందు సజ్జలు తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట. అంటే నాలుగు చేతన విషయమై మర్చిపోయాను నేను. ఎందుకంటే పాపకి హెల్త్ బాగాలేక తీసుకొచ్చాను కదా. సో ఈ ఇదిలో పడిపోయి నేను ఇంకా సజ్జల మాట మర్చిపోయాను అనమాట. ఇంకా ఉదయాన్నే అయితే నాకు గుర్తొచ్చిందండి, అరే నాగల చవితి కదా సజ్జలు అయితే తీసుకెళ్తే చాలా బాగుంటుంది దేవుడికి ప్రసాదము అనుకున్నాను. కానీ చేయలేదండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా చేద్దాంలే అని చెప్పని ఇంకా సైలెంట్ అయిపోయాను. ఇంకా అంట్లన్నీ అయితే కడిగేసాను. ఇంక ఇల్లు అయితే ఇట్లా తుడిచేద్దామని చెప్పని ఇల్లు అయితే తుడిచేసుకున్నాను అండి. మనకి ఏంటంటే ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా సరే మనం ఇంట్లో దీపం పెట్టుకునేటప్పుడు అండి నిజంగా అండి అట్లా మనం తడితే అంటే
తడిగుడ్డ అయితే వేసుకోవాలన్నమాట. ఇల్లుని శుభ్రం చేసుకోవాలి. సో చాలామంది ఏంటంటే అంటే పెద్దగా ఉన్న వాళ్ళు ఏంటంటే చేసుకోలేక పని ఇల్లు శుభ్రంగానే ఉందిలే అని చెప్పని పెట్టేసుకుంటారనమాట. సో ఇంకా నేనైతే ఇలా ఇల్లు అయితే చేసుకుంటున్నాను. ఇంకైతే స్నానం అయితే చేసుకొని వచ్చేసానండి. ఏంటో వర్షం పడేలాగా ఉందని చెప్పనేసి చూస్తూ ఉన్నాం బయట. కానీ వర్షం అయితే ఏం పడలేదండి. కొంచెం మబ్బుగానే ఉందన్నమాట. వర్షం అయితే ఏం పడలేదు, కొంచెం ఎండగాస్తుంది. ఇంకా ఏంటి అంటే గడపలకైతే బొట్లు అయితే పెట్టేద్దామని చెప్పని పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను. అదేవిధంగా తులసమ్మకు కూడా నేను ఇట్లా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో నిజంగా అండి మనకు ఇంటి మొత్తలో మనం తులసమ్మకి ఇలా పూజ చేసుకున్నామంటే చాలా మంచిదండి. అదేవిధంగా ఇల్లు కూడా చాలా కళగా కూడా కనిపిస్తుంది అనమాట. ఇంటి ముందు ఒక తులసి చెట్టుని ఇలా పెట్టుకొని మనం తులసమ్మని రోజు పూజించుకుంటూ ఉంటే నిజంగా అండి ఆ ఇల్లు కూడా చాలా ఇదిగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇంకా దేవుడికి కూడా ఇంకా పూజ అయితే చేద్దామని చెప్పని ఇంక పూజ కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మనం ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లో అయితే ఫస్ట్ దీపం పెట్టుకొని మనం పూజ చేసుకొని తర్వాత మనము ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నమాట. సో నేనేంటంటే ఇంకా గుడికి అయితే వెళ్తున్నాం కానీ ఇక్కడ ఈ జనాలు చూసైతే నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఎందుకంటే సార్ నేను హాఫ్ డేనే పర్మిషన్ అడిగాను అనమాట. సో ఇక్కడ చూస్తే ఏంటంటే చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఇంక ఈ జనాలు అంతా అయ్యేలోపు టైం అయితే ఒక 2 అలా అయిపోయేటట్టు ఉందన్నమాట. అంత జనాలు ఉన్నారు. సో వద్దులే ఇంకా వెళ్ళిపోయి ఈవినింగ్ అయితే వద్దాంలే. భక్తి అనేది నిజంగా అంటే మనం మనసులో ఉంటే చాలన్నమాట దేవుడి మీద. సో అట్లా అనుకొని నేనే నా మనసుకు సర్ది చెప్పుకొని ఇంకా వచ్చేసాను. సో ఇంకా డ్యూటీకి కూడా వెళ్ళేసి ఇంక సాయంత్రంగా వచ్చాను. ఇంకా సాయంత్రం ఏంటంటే పాపనైతే దీపం పెట్టమని చెప్పాను, ఇంట్లో దీపారాధన చేయండి. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మనం అయితే మంచి అలవాట్లన్నీ చేయాలండి. ఎందుకంటే వాళ్ళే ఇల్లు శుభ్రం పెట్టుకొని ఇట్లా పూజ చేసుకునేటట్టు మనం అలవాటు చేయాలన్నమాట. చిన్నప్పటి నుంచే మనం అలా వదిలేసామంటే వాళ్ళు ఇంకా అలాగే వదిలేస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే మా చిన్న పాపకైతే చాలా భక్తి అండి. తనకు అసలు దేవుడి ఫోటో కనిపించిందంటే చాలు ఇంకా పూజ 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 అంటూనే ఉంటుంది అనమాట. ఇంకా పెద్ద పాప అయితే అసలు అంటే కొంచెం దూరంగా ఉంటుంది అనమాట. సో ఎలాగైనా సరే ఇంకా తన దగ్గరే పెట్టించాలి, అలవాటు చేయాలని చెప్పని నేనైతే దీపం అయితే పెట్టమ్మా, నువ్వే పెట్టు, నీకు నచ్చినట్టు పెట్టమ్మా, చిన్నపిల్లలు దేవుడితో సమానం అనమాట, కాబట్టి ఆ దేవుడు ఎలాగైనా స్వీకరిస్తారని చెప్పాను అనమాట. సో ఇంకా దీపం అయితే పెట్టింది. సో ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తన చేతులతో ఇట్లా దీపం పెట్టడం అయితే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అయితే ఇంకా గుడికి అయితే వచ్చామండి. ఇక్కడైతే అసలు ఎవ్వరు లేరండి. గుడి అంతా చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉందన్నమాట. ఇంకా మేమే చక్కగా అయితే పాల ప్యాకెట్ అయితే ఇచ్చానమాట. సో ఏదో అండి మా చేతిలో కలిగింది దేవుడికి. ఉదయాన్నే వచ్చాను, కాకపోతే నాకు ఉదయం వచ్చుంటే బాగుండేది అనిపించింది, లేట్ అయినా సరే. కాకపోతే ఏంటంటే మనకు పరిస్థితులు ఎలా ఉంటాయి దాన్ని బట్టే కదా మనం చేసుకోవాలి. సో అందుకని నేను ఇంకా ఈవినింగ్గా వచ్చానమాట పాపను కానీ తీసుకొని. సో ఇంకా ప్రదక్షిణలు అయితే చేసామన్నమాట. తను ఏంటంటే మొత్తం నేనే చేస్తాను, నా చేతులతోనే చేస్తాను, ఎవరు లేరు కదా మమ్మీ అని చెప్తే సరేలే అమ్మ అని చెప్పాను. ఇంకా ఫస్ట్ అయితే 3 ప్రదక్షిణలు అయితే చేసాం అనమాట. తర్వాత ఏంటి అంటే ఇంకా పాలు పోద్దాము. ఇక్కడంతా యాక్చువల్గా అయితే పెద్ద పుట్టు ఉండేదండి. లాస్ట్ టైం అయితే వచ్చినప్పుడు చాలా పెద్ద పుట్టు ఉండిందనమాట. ఇప్పుడు ఏంటో అండి పుట్టే కనిపించట్లేదు. కానీ ఈ మధ్యలో అంతా అంటే మన్నుని సదరం చేసేసినట్టున్నారు. సో ఈ మన్నే పుట్టలాగా అనుకొని ఇంకా దీంట్లోనే పాలు వేయడం అన్నీ చేసినట్టున్నారండి. సో ఇంకా మేము కూడా ఏంటంటే పాలు అయితే వేద్దామని చెప్పనేసి ఇంకా పాలు అన్నీ పోస్తున్నాం అనమాట. ఇంకా అన్నీ మా పాప ఏమిటంటే మొత్తం నా చేతులతోనే చేస్తాను మమ్మీ నేను అని చెప్పానండి. సరే అమ్మ చేయి అని చెప్పాను. అదేవిధంగా ఇంకా పసుపు, దాంతోపాటు ఇంకా కుంకుమ అన్నీ అయితే వేసింది. సో తనే చేస్తుంది అనమాట. కాకపోతే మనకు పిల్లలకైతే నేర్పించాలండి. మనం వాళ్ళకి నేర్పించకుండా ఉండకూడదు. ఎందుకంటే ఆడపిల్లలు అనమాట, చక్కగా వాళ్ళ చేతితో చేస్తేనే చాలా మంచిది కూడా. సో అందుకని ఇంకా నేను నువ్వే చేయమ్మని చెప్పాను. పాలు కూడా తనే పోస్తుంది అనమాట. సో నిజంగా అండి నాకైతే చాలా హ్యాపీగా కూడా ఉంది. కాకపోతే ఉదయం వరకే అని చెప్పారు. ఇంకా నాకు ఆ టైం సెట్ అవ్వలేదండి. అందుకని ఇంకా సాయంత్రంగా వచ్చి ఇట్లా చేస్తున్నాను అనమాట. సో ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటున్నాము. ఇంకా అరటిపండు అయితే పెట్టేసి ప్రసాదం అయితే అదేవిధంగా కొబ్బరికాయ అయితే ఇంకో కొట్టేసుకున్నాం అనమాట, కడ్డీలు అవి వెలిగించి. సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి. అదేవిధంగా ఒక లైక్ కూడా చేయండి. సో నా ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేసి చూడండి. మంచి మంచి బిజినెస్ ఐడియాస్ కూడా ఉన్నాయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.
నా వీడియోస్, వ్లాగ్స్ అన్నీ ఉన్నాయండి. సో ఒక్కసారి నా ఛానల్ అయితే విజిట్ చేసి అయితే చూడండి. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అదేవిధంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా పాప అయితే చూడండి ఇలా దీపం అయితే పెట్టేస్తుంది అనమాట. కడ్డీలు అయితే ఇలా వెలిగించేసింది. అస్సలు భయపడిపోతుందండి. కడ్డీలు ఇలా గుచ్చేదానికి కూడా భయపడిపోతుంది అనమాట. సో ఏం కాదమ్మా, అలవాటు చేసుకో, గుచ్చు అని చెప్పితే ఇంకా అప్పుడు కూడా నా వల్ల కాదు మమ్మీ, నాకు భయం భయం అని చెప్పి అంటా ఉంది. సో సరే అమ్మ, నేను పెడతాలే కడ్డీలు అని చెప్పని తీసుకున్నాను. ఇంకా కడ్డీలు అయితే వెలిగించాను. ఇంకా లోపలైతే ఇక్కడ పుట్టకైతే మనము నాగరపంకి అయితే పెట్టేసాం అనమాట నన్ను. అదేవిధంగా ఇంకా టెంకాయ అయితే కొట్టమ్మా అని చెప్పాను. ఆ టెంకాయ కొట్టేదానికి కూడా అండి చాలా కష్టపడిపోయింది అనమాట. చాలా గట్టిగా ఉంది మమ్మీ, గట్టిగా ఉంది అంటా ఉంది. లేదమ్మా కొట్టు, పగలుతుంది, నువ్వు ట్రై చెయ్యి అని చెప్పనేసి అంటే ఇంకా చూడండి ఎన్నిసార్లు అసలు కొడుతుంది కానీ అస్సలు అవ్వట్లేదండి. కాకపోతే ట్రై చేయాలి అని చెప్పని నేను కూడా ఇంకా వదిలేసాను అనమాట. సో ఇంకా టెంకాయ ఎన్ని కొట్టేసుకున్నాము. ఇంకా చక్కగా అయితే మేము ఇంకా గుళ్ళు అయితే బయలుదేరేద్దామని చెప్పనేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. సో చూసారు కదండి గుళ్ళు అంత ప్రశాంతంగా ఉందో. ఎవ్వరు లేరనమాట, మేమే ఉన్నాము. అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు ఉదయం పూటే వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు. ఆల్రెడీ చూపించాను కదండి, ఈ గుడికే అండి జనాలు అంతా నిలబడుకోనింది. సో మళ్ళీ మేము ఇక్కడికే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఇంక నేరుగా ఇంకా ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. సో వెళ్తున్నాం కానీ ఇంకా మా పాప అయితే దారిలో అయితే మమ్మీ ఇంకెక్కడికైనా వెళ్దాం మమ్మీ, స్వీట్ షాప్కి వెళ్దాము, సో అక్కడ ఏదన్నా నాకు కేక్స్ అయితే తీసిద్దు అని చెప్తే ఇంకా సరే వచ్చాను అనమాట. సో తనకు నచ్చింది తీసుకుంటుంది. కేక్ షాప్లో అయితే ఉన్నాం అనమాట, స్వీట్ షాప్లో. సో తనైతే అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ పానీపూరి బండి అయితే ఉంది. సో మమ్మీ పానీపూరి అయితే తింటానని చెప్పింది. సరేలే ఇంకా మళ్ళీ హాస్టల్లో వదిలిపెట్టేస్తాం కదా అనేసి ఇంకా పానీపూరి అయితే తినమ్మా అని చెప్పాను. మా ఏరియాలో వాళ్ళు కూడా తింటా ఉన్నారనమాట. సో దాంతోపాటు ఏంటంటే నేను కూడా చాట్ అయితే తింటున్నాను అనమాట. ఇంకా చాట్ చాలా స్పైసీగా ఉంది. ఇంకా చెమటలు అయితే అస్సలండి ఇంకా చెప్పనవసరం లేదు, చెమటలు అయితే కక్కిపోతున్నాయి అనమాట.